36 size blouse boat neck with 3-piece cutting అండి. దీన్ని సెమీ ప్రిన్సెస్ కట్ అని కూడా అంటారు. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14 ఇంచీలు, అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 36 ఇంచీలు, లోవర్ బ్రెస్ట్ వచ్చేసి 39 ఇంచీలు, వేస్ట్ వచ్చేసి 30 ఇంచీలు. ఫస్ట్ ఇట్లాగా ఒక వైట్ షీట్ తీసుకుంటామండి. షోల్డర్ కోసం ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ లైన్ ఇట్లాగా డ్రా చేస్తాను. మనకి బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14.5 ఇంచీలు కదా, సో 1 ఇంచ్ యాడ్ చేసుకొని 15.5 ఇంచీల దగ్గర మార్క్ చేసుకుంటాము. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ మనకి అప్పర్ బ్రెస్ట్ అనేది 36 ఇంచెస్ కదా, డివైడెడ్ బై 6 చేసామనుకోండి 6 ఇంచెస్ వస్తుంది. సో మనకి బోట్ నెక్ కాబట్టి 1.5 ఇంచ్ యాడ్ చేస్తామండి. 7.5 ఇంచులు షోల్డర్, సో 7.5 ఇంచులు షోల్డర్ తీసుకుంటామండి. అండ్ 3 ఇంచెస్ ఏమో షోల్డర్ తీసుకుంటాము. రిమైనింగ్ అంతా నెక్ వైడ్ వదిలేస్తాము. అండ్ మనకి ఆర్మ్ డౌన్ వచ్చేసి షోల్డర్ ఎంత ఉందో అంత తీసుకుంటామని 7.5 ఇంచులు తీసుకుంటాము. అండ్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. ఇక్కడ 7.5 ఇంచులు తీసుకున్నాం కదా, సో ఇక్కడ హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని 7/3 వచ్చేసి మార్క్ చేస్తాము. అంటే 1.5 ఇంచీలు మార్క్ చేస్తాము. ఇక్కడ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అండ్ మిడిల్లోనే ఒక లైన్ డ్రా చేస్తాము. ఇది వచ్చేసి మనకి 7.5 ఇంచీలు. నెక్స్ట్ వచ్చేసి బ్రెస్ట్ పాయింట్ మార్క్ చేస్తామండి. మనకి అప్పర్ బ్రెస్ట్ అనేది 36 ఇంచెస్ కదా, డివైడెడ్ బై 4 చేసామనుకోండి 9 ఇంచెస్. సో దానికి హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తే 9.5 ఇంచీలు వస్తుంది. ఇక్కడ 9.5 ఇంచీలు మార్క్ చేస్తాను. అండ్ 2.5 ఇంచీలు ఖర్చు మార్క్ చేస్తాను. 9.5 ఇంచెస్, 12.5 ఇంచెస్. ఇక్కడ నుంచి 1 ఇంచ్ మార్క్ చేస్తామండి. నెక్స్ట్ ఇట్లాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసుకోవాలి. జస్ట్ ఇట్లా కర్వ్ డ్రా చేస్తాము. ఇది వచ్చేసి మనకి ఆర్మ్ హోల్ రౌండ్. ఇది మనకి ఎంత ఉండాలంటే అప్పర్ బ్రెస్ట్ అనేది 36 ఇంచెస్ కదా, డివైడెడ్ బై 4 చేసామనుకోండి 9 ఇంచెస్. అందులో హాఫ్ ఇంచ్ తీసేస్తే 8.5 ఇంచెస్ అండి. సో ఇది 8.5 ఇంచెస్ ఉండాలి. ఇది ఒకసారి పోల్చుకుంటాము. 8.5 ఇంచెస్ ఉండాలి. ఇది వచ్చేసి 8.5 ఇంచెస్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి నెక్ డౌన్ అనేది మనం 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తామండి. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇది 4 ఇంచెస్. అట్లాగే ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. ఇట్లాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసి బోట్ నెక్ డ్రా చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ మార్క్ చేస్తాము. మనకి వేస్ట్ వచ్చేసి 30 ఇంచెస్ కదా, డివైడెడ్ బై 4 చేసామనుకోండి 7.5 ఇంచెస్. సో ఇక్కడ 7.5 ఇంచెస్ మార్క్ చేస్తాము. అండ్ 1 ఇంచ్ అనేది బ్యాక్ టక్స్ కోసం, అండ్ 2.5 ఇంచెస్ ఖర్చు మార్క్ చేస్తాము. 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ కూడా జాయిన్ చేస్తాము. ఇది ఎంతుందో పోల్చుకుంటామండి. ఇది 8.5 ఇంచులు వచ్చింది. దానికి సగానికి 4.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఆ మిడ్ పాయింట్ దగ్గర నుంచి అంటే హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ మార్క్ చేస్తాము. మిడ్ పాయింట్ దగ్గర నుంచి పైకి 5 ఇంచెస్ మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాను. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాను. ఇది వచ్చేసి 5 ఇంచెస్. మనకి వన్స్ బ్యాక్ టక్స్ పట్టేసినది 7.5 ఇంచెస్ ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్. ఇది కట్ చేసేస్తాను. ఇక్కడ నేను నెక్ అనేది కట్ చేయట్లేదండి, ఏమైనా నెక్ డిజైన్స్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుందని చెప్పేసి నెక్ ఇట్లా వదిలేసాను. ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ డ్రా చేస్తాము. ఇట్లా వైట్ షీట్ తీసుకొని హాఫ్ ఇంచ్ మార్క్ చేస్తాము. ఫస్ట్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము.
నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇట్లా తీసుకొని ట్రేస్ చేస్తాను. అండ్ మన ఖర్చు అనేది 2.5 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఆ లైన్ మార్క్ చేసి 2.5 ఇంచెస్ మార్క్ చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ హోల్ రౌండ్ అనేది 1/2 ఇంచ్ లోపలికి ఉంటుందండి చంక అనేది. సో అందుకని చెప్పి ఇక్కడ 1/2 ఇంచ్ మార్క్ చేసి ఇట్లా కర్వ్ అనేది డ్రా చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ 3 ఇంచెస్ మార్క్ చేసుకొని ఫ్రంట్ నెక్ డ్రా చేస్తాము. మనం బ్యాక్ నెక్ 4 ఇంచెస్ తీసుకున్నాం కదా, సో ఫ్రంట్ నెక్ అనేది 4.5 లేదా 4.5 ఇంచుల వరకు తీసుకోవచ్చండి. ఇట్లాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసి బోట్ నెక్ డ్రా చేస్తాను. ఇక్కడ షోల్డర్స్ అనేవి క్రాస్గా తీసుకుంటాను. ఇది వచ్చేసి 4.5 ఇంచులు. నెక్స్ట్ వచ్చేసి మనం బ్రెస్ట్ పాయింట్ మార్క్ చేస్తామండి. డాట్ 1 అని అనుకుంటే బ్రెస్ట్ పాయింట్ అనేది మనకు అప్పర్ బ్రెస్ట్ 36 ఇంచెస్ కదా, డివైడెడ్ బై 4 చేసాం అనుకుంటే 9 ఇంచీలు. దానికి 1.5 ఇంచీలు యాడ్ చేస్తే అది 11.5 ఇంచీలు వస్తుంది. సో ఇక్కడ 11.5 ఇంచీల దగ్గర మార్క్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి డాట్ 2 అనేది ఫుల్ బ్రెస్ట్ అండి. మనకి అప్పర్ బ్రెస్ట్ అనేది 11.5 ఇంచీలు వచ్చింది కదా, కాకపోతే ఇక్కడ మనకి లోవర్ బ్రెస్ట్ వచ్చేసి 39 ఇంచెస్ వచ్చింది. అప్పర్ బ్రెస్ట్కి లోవర్ బ్రెస్ట్కి మనకి 3 ఇంచెస్ డిఫరెన్స్ ఉంది. సో ఆ 3 ఇంచెస్ ప్లస్ 1/2 ఇంచ్ యాడ్ చేసుకుని 3.5 ఇంచెస్ యాడ్ చేస్తాము. ఇక్కడ 3.5 ఇంచెస్ యాడ్ చేస్తాం. టోటల్గా అది వచ్చేసి 14 ఇంచీలు వచ్చింది. ఇక్కడ లైన్ డ్రా చేస్తామండి. అప్పర్ బ్రెస్ట్కి లోవర్ బ్రెస్ట్కి డిఫరెన్స్ అనేది 1 ఇంచ్ ఉన్నా 2 ఇంచ్ ఉన్నా సరే 3 ఇంచ్ యాడ్ చేస్తాం. కానీ ఇక్కడ 3 ఇంచెస్ ఉంది కాబట్టి ఇక్కడ 3.5 ఇంచెస్ యాడ్ చేసాము. టోటల్గా మనకు 14 ఇంచెస్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎట్లా మార్క్ చేస్తామంటే మనకి అప్పర్ బ్రెస్ట్ 36 కదా, అందులో 10వ వంతు తీసుకుంటే 3.6 ఇంచెస్, దానికి 1/2 ఇంచ్ యాడ్ చేస్తే 4.1 ఇంచెస్. సో ఇక్కడ 4.1 ఇంచ్ అనేది మార్క్ చేస్తాము. అట్లాగే ఇక్కడ కూడా 4.1 ఇంచెస్ అనేది మార్క్ చేస్తాము. ఇక్కడ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇక్కడ 2 ఇంచెస్ మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని ఇట్లా జాయిన్ చేస్తాము. ఇక్కడ నుంచి కిందికి 5.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తామండి. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇట్లాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసి దీనివల్ల షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మనకి. అండ్ ఇక్కడ చిన్న కర్వ్ షేప్ ఇస్తాము. అండ్ ఇక్కడ ఇట్లాగా 1/4 ఇంచ్ గ్యాప్ తీసుకొని అటు ఇట్లాగా కలుపుతాము. ఇక్కడ 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, సో ఇక్కడ కూడా 2 ఇంచెస్ తీసుకుంటాము. అండ్ ఇక్కడ 3/4 ఇంచ్ తీసుకుంటాము. ఇక్కడ కట్ అయిపోతుందండి కట్ చేసేటప్పుడు, అందుకని అక్కడ 3/4 ఇంచ్ తీసుకుంటామండి. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ మార్క్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్ మార్క్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి 1/4 ఇంచ్ మార్క్ చేస్తాను. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాను. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాను. అట్లాగే ఈ 2 పాయింట్స్ని కూడా జాయిన్ చేస్తాను. ఇది కట్ చేసేస్తామండి. ఈ 36 సైజ్ యొక్క హ్యాండ్ కటింగ్ లింక్స్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇది కూడా కట్ చేసేస్తామండి. నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్కి ప్రత్యేకించి మెజర్మెంట్స్ ఏమి ఉండదండి, జస్ట్ ఇట్లాగే ఇక్కడ కర్వ్ షేప్ తీసుకుంటాము. ఫైనల్లీ మనకి ఫ్రంట్ పార్ట్ ఇట్లా వచ్చింది.
ఫైనల్గా మనకి బ్లౌజ్ కటింగ్ ఇట్లా వచ్చింది. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. జస్ట్ నెక్ అనేది ఇక్కడ డ్రా చేసి వదిలేసాము ఏదైనా నెక్ డిజైన్స్ ఏమైనా తిప్పుకోవడానికి. వన్స్ మనకి ఫ్రంట్ బ్యాక్ నెక్స్ట్ ప్రిపేర్ అయితే షోల్డర్స్ అనేది క్రాస్గా కలుపుతాము ఇట్లాగా. అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఇది స్ట్రైట్ పీస్ క్రాస్ పీస్ తీసుకుంటాను. షేప్ ఏంటి కాస్త ఎక్కువగానే తీసుకుంటాను. ఇది మనకి ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి ఇక్కడ 8.5 ఇంచులు వచ్చింది. ఇది 12 ఇంచెస్ 36 సైజ్ హ్యాండ్ కటింగ్ అండి. ఇది ఆర్మ్ హోల్ రౌండ్ ఒకసారి చెక్ చేస్తాను. ఇది కూడా మనకి 8.5 ఇంచెస్ ఉండాలి. సో ఇది కూడా 8.5 ఇంచెస్ ఉంది. ఇట్లా ఉంటే మనకి బాడీ పార్ట్కి హ్యాండ్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. మనం ఇట్లాగా బ్లౌజ్ కటింగ్ అంతా కలుపుకున్నాక హ్యాండ్స్ కలుపుకున్నాక చంక దగ్గర ప్లస్ సింబల్ వస్తుంది. ఇది వచ్చేసి 8 ఇంచెస్ హ్యాండ్ కటింగ్. ఇది వచ్చేసి 5.5 ఇంచెస్. ఇదేమో 4 ఇంచెస్ హ్యాండ్ కటింగ్. ఇది వచ్చేసి 3 ఇంచెస్ హ్యాండ్ కటింగ్. వీటి లింక్స్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయండి, కింద చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.